లాస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ సినిమా రిలీజ్ అయింది. యూజువల్లీ ఐమాక్స్లో సినిమా చూస్తాం, మార్నింగ్ షో వస్తా, మా మమ్మీ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇట్లా పట్టుకొని ఇంకా తెలుసు కదా ఇవాళ పట్టుకొని అదరగొట్టినావు బేట ఏ అంటది. సో ఈ సినిమా కూడా అయిపోయింది, దిగే ఐమాక్స్ కింద దిగితే కింద అక్కడ కనిపిస్తుంది, ఐమాక్స్ కింద క్లైంబింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఉంది. సీదా వెళ్ళా, జాలీగా చూసింది 2 సెకండ్లు నన్ను మా అమ్మ. అందులోనూ ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడే కదా ఇది. అండ్ అందులో ఈ ఒక్క ప్రొఫెషన్ లో నాకు తెలిసి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది ఒక పర్సన్ ది అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. బట్ ఇట్స్ సో నైస్ దట్ యూర్ టేకింగ్ ఇట్ సో వెరీ పాజిటివ్లీ అండ్ హ్యాపీలీ. డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వాట్ యు డూ నెక్స్ట్ అన్నది క్లారిటీ ఉంటుంది. అంతే విశ్వాస్, ఐఎమ్ విత్ యూ, సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే క్రిటిసిజంకి కుంగిపోకూడదు. రెండింటినీ మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు? భద్రత అంటారు. ఇట్ ఈస్ లైక్ స్టిల్ వాటర్, లైక్ దట్ యువర్ మైండ్ షుడ్ ఆల్సో బి జెన్ మోడ్. स्पार्कलिंग वाटर होता ना, वो छोड़ के स्टिल वाटर అమ్మ బాబోయ్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి ఏంటి బడ్జెట్ ఏదో ఓవర్ అయింది అని. అవును, మీరు డైరెక్టరు. అనుదీప్ ఏం తింటాడు తెలుసా మీకు? ఏం తింటాడు? పైన్ నట్స్. పైన్ నట్స్ అండి, 10,000 రూపాయలు కిలో అవి. తెలుసు నాకు. 3 పూటలు అదే తింటాడు. కాస్ట్లీ. అది అంజీర్. మరి బడ్జెట్ ఎక్కువ కదా. ఓ, డ్రై ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినడం వల్ల. డ్రై ఫ్రూట్స్ వేరండి, డ్రై ఫ్రూట్స్ 10,000కి ఎన్ని వస్తాయి తెలుసా? ఆయన ఓన్లీ పైన్ నట్స్ తింటాడు. సో అదే పెరిగితే దానికే వేరు పెరుగుతుంది నాకు తెలుసు. కొంచెం ఎందుకు పైన్ నట్స్ వల్ల కామెడీ ఏమైనా ఎక్కువ వస్తూ ఉంటుందా? లేదు, మా ఇద్దరికి అలవాటు తినడము. సో కాయటోకి మీకు ఏమో అడుగుతుంది. pine nuts. Do you also eat pine nuts along with? He only gives me. He only shares. Yeah. He's the person who eats on set. ఓకే, ఐ నో, బికాజ్ నాకు కూడా సజెస్ట్ చేశారు. నేను కూడా కొంతకాలం తిన్నాను, తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని మానేసా. యు ఆర్ అ డైరెక్టర్, కానీ ఈ సినిమాకి హీఈస్ ద డైరెక్టర్. బట్ ఈ సినిమాలో యు ఆర్ ద డైరెక్టర్. బట్ ద డైరెక్టర్ వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. అది మీరు కాదు, మీరు అని నాకు అర్థం అవుతుంది. కానీ సినిమాలో ఉండేటువంటి డైరెక్టర్ నేను పెంచిన బడ్జెట్ గురించి మాట్లాడుతారు అందరూ. అదేదో అయ్యిందని, వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ నరేష్ గారు అని, ఆయన స్ట్రెస్ కి గురయ్యారని విన్నాను. ఏం జరిగింది బాబు? అంటే ఇప్పుడు క్రియేటివ్ క్లాష్ వచ్చింది మాకు. ఓకే, జనరల్లీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ క్లాష్ వచ్చినప్పుడు ఫారెన్ లో ఉండే నేను వాళ్ళ డాడీ. సో ఆ క్లాష్ వచ్చే వరకు ఆ ఫారెన్ లోనే తిరిగాము ఇద్దరము. సో అందుకని జరిగింది. ఒక హీరోకి డైరెక్టర్ కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్ లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ, డైరెక్టర్ కి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. అంతేగాని आपके सामने कितने बार जबरदस्ती डिलीट करवाए मेरे से, वही है क्लास. అదైతే ఉంటుంటుంది ఈ బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి, ఇంకా డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్ పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు. అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు ఉండకూడదు. ఓకే, హీరోయిన్ కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? Heroine ki? హీరోకి क्या హీరో. क्लास का बात था. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్ కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కిలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్ గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలు అన్ని చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలు అన్ని చేస్తుంటాడు పోయి ప్రమోషన్.